శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 207వ భాగము. సుగ్రీవుడు విధించిన మాసావధి పూర్తయింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశలకు వెళ్ళిన వానర వీరులకు సీత జాడ లభించలేదు. అందువలన వారు గడువులోపే తిరిగి వచ్చారు. ఎంత వెతికినా తమకు సీత విషయము తెలియలేదని సుగ్రీవునికి మనవి చేసుకున్నారు. అప్పుడు రామలక్ష్మణులతో పాటు సుగ్రీవుడు, వానర వీరులందరూ దక్షిణ దిశకు వెళ్ళిన హనుమ, అంగదాదులపైనే ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ దిశకు వెళ్ళిన హనుమదాదులు వింధ్యాగిరి గుహలను, దుర్గాలను, గిరిశిఖరాలను సీత కొరకు అన్వేషించారు. కొన్ని ప్రాంతాలలో నీరు బొత్తిగా లేదు, మనుష్య సంచారమే లేదు. కొన్ని ప్రదేశాలలో చెట్లకు పూలు లేవు, ఆకులు లేవు, ఫలాలు లేవు. తేనె ఉంది కానీ అందులో ద్రవము లేదు, మృగ సంచారము కూడా లేదు. కొన్ని చోట్ల తామర కొలనులు ఉన్నాయి. వాటిలోని తామర పూలు పరిమళాన్ని కలిగి ఉన్నాయి, కానీ వాటిపై తుమ్మెదలు వాలడం లేదు. ఆ వన ప్రాంతంలో ప్రాణికోటి సంచారమే లేదు. ఆ విధంగా ఆ ప్రాంతమంతా ప్రాణి సంచారం లేకపోవడానికి కొడుకును పోగొట్టుకున్న కండు మహర్షి శాపమే కారణము. ఆ వానర వీరులు ఆ ప్రాంతాలను దాటి ముందడుగు వేశారు. అక్కడ ఒక భయంకర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. వారు వాడిని రావణుడు అనుకున్నారు. వాడిని చూడగానే ఆగ్రహావేశంతో అంగదుడు బలంగా పిడికిలితో కొట్టాడు. ఆ దెబ్బతో ఆ అసురుని అశువులు అనంతాకాశంలో కలిసిపోయాయి. ఆ ఆపద నుండి గట్టెక్కగాని వారిలో ఒక్కసారిగా ఉత్సాహం పొంగి పొరలింది. దానితో వారు మరింత శ్రద్ధతో సీతాన్వేషణ కావిస్తూ దుర్గమమైన ఒక గుహకు చేరుకున్నారు. అప్పటికే సుగ్రీవుడు విధించిన 1 రోజుల కాల వ్యవధి అయిపోయింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.